హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఏ సివిల్ ఇంజనీర్. ఈ వీడియోలో మనం కాంపాక్షన్ ఆఫ్ కాంక్రీట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఎవరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఎందుకంటే మనం ఫీల్డ్లో వర్క్ చేస్తున్నప్పుడు కాంపాక్షన్ వల్ల మనకి స్ట్రెంగ్త్ గెయిన్ అన్నది చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. Compaction of concrete. So what are the methods of compaction in field we have to adopt which are useful in field? Okay, coming to compaction of concrete. So compaction is the process of expelling the entrapped air in between the concrete mass. So whenever you are laying the concrete, మనం కాంక్రీట్ లే చేస్తున్నప్పుడు లేకపోతే మిక్సింగ్ చేస్తున్నప్పుడు అందులో ఎయిర్ కూడా కలిసిపోతుంది. సో ఆ ఎయిర్ క్యావిటీస్ ఉండిపోతే వాయిడ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ ఎయిర్ క్యావిటీస్ ఇంక్రీజ్ అవ్వకుండా ఆ ఎక్స్పెల్డ్ ఎయిర్, ఎంట్రాప్డ్ ఎయిర్ ఏదైతే ఉందో అందులో ఇన్ బిట్వీన్ ద మాస్ ఏమైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేసే ప్రాసెస్ని కాంపాక్షన్ ఆఫ్ కాంక్రీట్ అని చెప్పి అంటాం. సో వెన్ దిస్ ఎంట్రాప్డ్ ఎయిర్ ఈజ్ రిమూవ్డ్, ఎప్పుడైతే మనం ఈ ఎంట్రాప్డ్ ఎయిర్ని రిమూవ్ చేసామో దానివల్ల స్ట్రెంగ్త్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంక్రీట్ అన్నవి దే విల్ బి ఇంక్రీజింగ్ గ్రేట్లీ. సో దట్ ఈస్ ద రీజన్ కాంపాక్షన్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఎందువల్ల ఈ ఎంట్రాప్డ్ ఎయిర్ అన్నది వస్తుంది అంటే, డ్యూరింగ్ మిక్సింగ్, ట్రాన్స్పోర్టింగ్ అండ్ ప్లేసింగ్ ఆఫ్ కాంక్రీట్, ఎయిర్ గెట్స్ ట్రాప్డ్ ఇన్ ద కాంక్రీట్ మాస్. సో ఎప్పుడైతే మనం మిక్సింగ్ చేస్తున్నాం ఈ మెటీరియల్స్, అలాగే ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నాం, అలాగే ప్లేసింగ్ చేస్తున్నాం, ఇర్రెగ్యులర్గా చేస్తాం కాబట్టి సో అలాంటి టైంలో మనకి మెయిన్గా ఎయిర్ అన్నది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇఫ్ దిస్ ఎయిర్ ఈజ్ నాట్ రిమూవ్డ్, ద కాంక్రీట్ విల్ నాట్ గెట్ ద రిక్వైర్డ్ స్ట్రెంగ్త్. సో ఎప్పుడైతే ఈ ఎయిర్ ఏదైతే ఎంట్రాప్ అయిందో ఆ ఎయిర్ని కనుక మనం రిమూవ్ చేయకపోతే స్ట్రెంగ్త్ అన్నది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం లేకుండా పోతుంది. అలాగే పర్మబిలిటీ అనేది ఇండ్యూస్ అయిపోయి లీకేజెస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు 5% ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ రెడ్యూస్ ద స్ట్రెంగ్త్ బై 30%. అంటే మనకి ఎయిర్ వాయిడ్స్ కనుక ఒక 5% వచ్చినా సరే స్ట్రెంగ్త్ అన్నది చాలా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 30% ఆఫ్ ద స్ట్రెంగ్త్ అన్నది లూజ్ అయిపోవడానికి అవకాశం ఉంది. అలాగే 10% ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ రెడ్యూస్ ద స్ట్రెంగ్త్ బై 50%. డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. సో 10% ఎయిర్ వాయిడ్స్ కనుక ఉన్నట్లయితే స్ట్రెంగ్త్ అన్నది 50% తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ కాంపాక్షన్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరబిలిటీ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్ విత్ ఎయిర్ వాయిడ్స్. అంటే లైఫ్ ఆఫ్ ద కాంక్రీట్ అన్నది కూడా ఎయిర్ వాయిడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ ఎయిర్ వాయిడ్స్ ఉంటే లైఫ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. వై? బికాజ్ మీరు చూసినట్లయితే కనుక సో ఎయిర్ వాయిడ్స్ ఉన్నాయనుకోండి. సో ఎయిర్ వాయిడ్స్ ఉంటే మనకి ఏమవుతుంది, ఎయిర్ వాయిడ్స్ ఉంటే ఎయిర్ వాయిడ్స్ ఉండడం వల్ల పర్మబిలిటీ వస్తుంది. పర్మబిలిటీ వల్ల లీకేజ్ అన్నది జరుగుతుంది. సో లీకేజ్ జరిగినప్పుడు ఏమవుతుంది, రీఇన్ఫోర్స్మెంట్ డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే రీఇన్ఫోర్స్మెంట్ డ్యామేజ్ అయిందో స్టెబిలిటీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్, ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. సో ఎయిర్ వాయిడ్స్ ఉండిపోతే, ఎంట్రాప్డ్ ఎయిర్ ఉండిపోతే పర్మబిలిటీ అన్నది ఇండ్యూస్ అవుతుంది. పర్మబిలిటీ ఇండ్యూస్ అయితే లీకేజెస్ అన్నది జరుగుతుంది. లీకేజ్ జరిగినప్పుడు వాటర్ అన్నది లోపలికి ఎంటర్ అవుతుంది కాబట్టి రీఇన్ఫోర్స్మెంట్ అన్నది డ్యామేజ్ అవుతుంది. వన్స్ రీఇన్ఫోర్స్మెంట్ డ్యామేజ్ అయిందంటే స్టెబిలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ అనేది కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఎంట్రాప్డ్ ఎయిర్ అన్నది ఉండకుండా చూసుకోవాలి. సో డ్యూరబిలిటీ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్ విత్ ఎయిర్ వాయిడ్స్. ఇన్సఫిషియంట్ కాంపాక్షన్ ఇంక్రీజెస్ ద పర్మబిలిటీ, రిజల్ట్స్ ఇన్ ఎంట్రీ ఆఫ్ అగ్రెసివ్ కెమికల్స్ ఇన్ సొల్యూషన్. కెమికల్ అటాక్స్ కాంక్రీట్స్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ లైఫ్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ రెడ్యూస్డ్. అదే కదా ఇప్పుడు చెప్పాను. సో ఎప్పుడైతే వాటర్ లోపలికి ఎంటర్ అయిందో కెమికల్ రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కెమికల్ రియాక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, సొల్యూషన్స్ ఏవైతే రియాక్ట్ అయినాయో, సో దానివల్ల ఏమవుతుంది, రీఇన్ఫోర్స్మెంట్ అండ్ యాజ్ వెల్ ద లైఫ్ ఆఫ్ ద కాంక్రీట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి రెడ్యూస్డ్. ఓకే, నెక్స్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ కాంపాక్షన్. సో వాట్ ఆర్ ద మెథడ్స్ వీఆర్ హ్యావింగ్ టు డూ దిస్ కాంపాక్షన్ ఇన్ ఫీల్డ్? సో మనకి బాగా తెలిసిందేంటి, హ్యాండ్ కాంపాక్షన్ అలాగే వైబ్రేషన్ మనకు బాగా తెలుసు. సో హ్యాండ్ కాంపాక్షన్ అంటే ఏంటి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ
సో టైప్స్లో వచ్చేసరికి 4 టైప్స్ ఉన్నాయి. హ్యాండ్ కాంపాక్షన్ బై వైబ్రేషన్, కాంపాక్షన్ బై ప్రెషర్ అండ్ జోల్టింగ్, కాంపాక్షన్ బై స్పిన్నింగ్. సో హ్యాండ్ కాంపాక్షన్ అంటే ఏంటి, మాన్యువల్ మెథడ్ అనమాట. వైబ్రేషన్ వచ్చేసరికి కాంపాక్షన్ బై వైబ్రేషన్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంటర్నల్ వైబ్రేటర్, ఫామ్ వర్క్ వైబ్రేటర్, టేబుల్ వైబ్రేటర్, ప్లాట్ఫామ్ వైబ్రేటర్ ఆర్ సర్ఫేస్ వైబ్రేటర్, ఇవన్నీ కూడా వేరియస్ మెథడ్స్ ఆఫ్ వైబ్రేషన్. సో హ్యాండ్ కాంపాక్షన్ అంటే 1 to 2 meters లాంగ్ స్టీల్ రాడ్ కానీ లేకపోతే వుడెన్ లాగ్ కానీ స్లీక్ వుడెన్ స్టిక్ ఏదైనా యూజ్ చేసి మనం లోపలికి కోరుతారు అనమాట. పోకింగ్ ఇన్సైడ్ కాంక్రీట్ అంటే సో ఒక 2 meters 3 meters లాంగ్ ఉన్న స్టీల్ రాడ్ని కానీ లేకపోతే వేరే ఏదైనా తీసుకుని అంటే వుడెన్ ఏదైనా తీసుకుని కర్ర లాంటిది దాన్ని తీసుకుని మనం రాడింగ్ చేస్తాం కదా, దాన్ని హ్యాండ్ కాంపాక్షన్ అంటారు. సో ర్యామింగ్, అన్రీఇన్ఫోర్స్డ్ ఫౌండేషన్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వర్క్. సో ఈ ర్యామింగ్ అంటే ఏంటి, ర్యామర్ యూస్ చేసి మనం ఫోర్స్ అప్లై చేసి చేస్తాం. ఇక్కడ ఏంటి, ఓన్లీ ఫిల్లింగ్ చేస్తాం అంటే వాయిడ్స్ లేకుండా కోరడం జరుగుతుంది పైన. హ్యాండ్ రాడింగ్ అంటే ర్యామింగ్ వచ్చేసరికి ప్రెజర్ కూడా అప్లై చేస్తాం. సో అన్రీఇన్ఫోర్స్డ్ ఫౌండేషన్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వర్క్, గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ వర్క్స్ కానీ లేకపోతే పీసీసీ లే చేస్తాం కదా, పీసీసీకి కానీ మనం ఏం చేస్తాం, ట్యాంపింగ్ రాడ్ యూజ్ చేసి ఫోర్స్ అప్లై చేసి కాంపాక్షన్ చేస్తాం కదా, సో దాన్ని ర్యామింగ్ అంటాం. అలాగే ట్యాంపింగ్, వుడెన్ బీమ్ ఈజ్ యూజ్డ్ టు బీట్ కాంక్రీట్ లో థిక్నెస్ స్లాబ్ ఆర్ రోడ్ స్లాబ్. సో ట్యాంపింగ్ అంటే రోడ్స్ అది లే చేసినప్పుడు యూనిఫామ్గా రావడం కోసం, అలాగే క్యావిటీస్ రిమూవ్ చేయడం కోసం, వాయిడ్స్ రిమూవ్ చేయడం కోసం. సో వుడెన్ బీమ్ అంటే చెక్క బద్ద ఉంటుంది కదా, ఆ బద్దని యూజ్ చేసి చేస్తారు. ఓకే, థిక్నెస్ తక్కువ ఉన్న దగ్గర ఆ విధంగా వుడెన్ బీమ్ యూజ్ చేసి చేస్తారు. ఓకే, సో ఇది హ్యాండ్ కాంపాక్షన్ గురించి. నెక్స్ట్ వన్, కాంపాక్షన్ బై వైబ్రేషన్. వైబ్రేషన్లో చాలా మెథడ్స్ ఉన్నాయి చెప్పాం కదా. సో ఇన్ హ్యాండ్ కాంపాక్షన్ వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ మోర్, సో వీ గెట్ లెస్ స్ట్రెంత్ ఇన్ కాంక్రీట్. సో హ్యాండ్ కాంపాక్షన్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ సిమెంట్ రేషియో అన్నది ఎక్కువ యూజ్ చేయాలి. సో దెన్ ఓన్లీ విల్ గెట్ ప్రాపర్ కాంపాక్షన్ హ్యాండ్ కాంపాక్షన్లో. అదే మెకానికల్ కాంపాక్షన్ అంటే వైబ్రేషన్ యూజ్ చేసినప్పుడు వాటర్ సిమెంట్ కెన్ బి కెప్ట్ వెరీ లో, సో వీ గెట్ గుడ్ స్ట్రెంత్. సో ఇక్కడ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ సిమెంట్ రేషియోని మనం డ్రాస్టికల్గా తగ్గించుకోవచ్చు వైబ్రేషన్ యూజ్ చేసినప్పుడు. సో ఇందులో ఇంటర్నల్ వైబ్రేటర్స్ అంటే నీడిల్ వైబ్రేటర్స్ అన్నమాట. సో ఈ నీడిల్ వైబ్రేటర్స్ మనం జనరల్గా చూసే ఉంటాం. నీడిల్ని ఇన్సర్ట్ చేసి వైబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఆర్సీసీ వాల్స్ అవి క్యాష్ చేసినప్పుడు మెయిన్గా ఇంటర్నల్ వైబ్రేటర్స్ అనేవి బీమ్స్, హై డెప్త్ ఎక్కువ ఉన్న బీమ్స్లో వాటిల్లోనూ ఇంటర్నల్ వైబ్రేటర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో ఇంటర్నల్ వైబ్రేటర్ ఈజ్ ద మోస్ట్ కామన్ యూజ్. ఇట్ ఈస్ కాల్డ్ నీడిల్ వైబ్రేటర్ ఆర్ ఇమర్షన్ వైబ్రేటర్ ఆర్ పాకర్ వైబ్రేటర్. సో ఇవి వాట్ డస్ ఇట్ కంటైన్, ఇఫ్ ఇట్ సి ఎలక్ట్రికల్ ఆర్ డీజిల్ పవర్ సప్లై, నీడిల్ అండ్ పవర్ షాఫ్ట్. నీడిల్ ఉంటుంది, అలాగే షాఫ్ట్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ కెన్ బి 12,000 cycles వైబ్రేషన్ పెర్ మినిట్. నీడిల్ డయామీటర్ వచ్చేసరికి 20 to 75 mm ఉంటుంది. లెంత్ వచ్చేసరికి 25 to 90 centimeters, అండ్ ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ డివైస్. ఫామ్ వర్క్ వైబ్రేటర్, సో యూజ్డ్ ఫర్ కాలమ్స్, వాల్స్, ప్రీకాస్ట్ స్లాబ్స్. వైబ్రేటర్ ఈజ్ క్లాంప్డ్ టు ఫామ్ వర్క్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సర్ఫేస్ మీద మనం ఈ వైబ్రేటర్ని ఫిక్స్ చేసేస్తాం. ఫామ్ వర్క్ ఏదైతే షట్టరింగ్ ఏదైతే ఉంటుందో ఆ షట్టరింగ్కి వైబ్రేటర్ని ఫిక్స్ చేయడం వల్ల సైడ్ వైజ్ కాంపాక్షన్ అనేది జరుగుతుంది. వైబ్రేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఫామ్ వర్క్ టు ద కాంక్రీట్, యూజ్ఫుల్ ఇన్ థిన్ వాల్స్ వేర్ రీఇన్ఫోర్స్మెంట్ అబ్స్ట్రక్ట్ ద నీడిల్ టైప్ వైబ్రేటర్. సో కొన్నిసార్లు చాలా థిక్నెస్ తక్కువ ఉన్న వాల్స్ క్యాష్ చేస్తూ ఉంటాం, రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఫుల్గా ఉంటుంది. సో ఇన్ దట్ ప్లేసెస్ మనం నీడిల్ వైబ్రేటర్ని ప్లేస్ చేయడానికి మనకు ఉండదు కాబట్టి, సో దేర్ విల్ బి యూజింగ్ దిస్ ఫామ్ వర్క్ వైబ్రేటర్. ఎఫిషియన్సీ ఈజ్ ఓవర్ దాన్ నీడిల్ వైబ్రేటర్. సో కాకపోతే షీట్ని రీఇన్ఫోర్స్మెంట్ ఫామ్ వర్క్ని దాటుకొని లోపలికి వైబ్రేషన్ వెళ్ళాలి కాబట్టి ఎఫిషియన్సీ విల్ బి లెస్ వన్ కంపేర్ టు ద నీడిల్ వైబ్రేటర్. నీడిల్ వైబ్రేటర్ డైరెక్ట్లీ కాంక్రీట్లోకి ప్లేస్ చేస్తాం కాబట్టి దానికి మోర్ ఎఫిషియన్సీ ఉంటుంది. కానీ కొన్ని ప్లేసెస్లో ఇది చాలా యూజ్ఫుల్. వై? బికాస్ ఆల్ ద టైమ్ నీడిల్ వైబ్రేటర్ కెనాట్ బి యూజ్డ్. నెక్స్ట్ టేబుల్ వైబ్రేటర్. టేబుల్ వైబ్రేటర్ వచ్చేసరికి వైబ్రేటర్ ఈజ్ క్లాంప్డ్ టు ద టేబుల్ యూజ్డ్ ఫర్ కాంక్రీట్ టెస్ట్ క్యూబ్స్. క్యూబ్ కాస్టింగ్ చేసినప్పుడు టేబుల్ వైబ్రేటర్ ల్యాబ్స్లో అది ఉంటుంది. సో ఆ టేబుల్ వైబ్రేటర్ మీద ఈ మౌల్డ్స్ అన్నీ పెట్టి వైబ్రేషన్ ఇవ్వడం వల్ల యూనిఫామ్గా క్యాస్ట్ అవ్వడానికి అవకాశం. సో
ఇది మెయిన్లీ స్మాల్ ప్రీఫాబ్రికేటెడ్ స్లాబ్స్ అండ్ ఆల్సో ఫర్ స్మాల్ స్లాబ్స్ కాస్టింగ్ చేసినప్పుడు చిన్న చిన్న పళ్ళలు అవి వేసినప్పుడు కూడా టేబుల్ వైబ్రేటర్ అనేది యూస్ చేస్తారు. సో ఇది చూసారు కదా, ఇక్కడ ఈ పిక్చర్లో ఉంది కదా. సో ఈ విధంగా ఉంటుంది టేబుల్ వైబ్రేటర్. దీనిపైన మౌల్డ్స్ అనేవి మనం క్యాష్ చేసుకుంటాం. అలాగే ప్లాట్ఫామ్ వైబ్రేటర్ సిమిలర్ టు టేబులర్ వైబ్రేటర్ బట్ ఆఫ్ లార్జ్ సైజ్. చిన్నది టేబుల్ వైబ్రేటర్ అనేది చిన్నది 1 మీటర్ బై 1 మీటర్ అలా ఉంటుంది. ప్లాట్ఫామ్ వైబ్రేటర్ అంటే కొంచెం లాంగ్ ఏరియాస్, కరెంట్ పోల్స్, కాంక్రీట్ ఎలక్ట్రికల్ పోల్స్, రైల్వే స్లీపర్స్, ప్రీఫాబ్రికేటెడ్ రూఫింగ్ ఎలిమెంట్స్ అలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం. ఇది చూసినట్లయితే ప్లాట్ఫామ్ వైబ్రేటర్ ఇది. సో స్లాబ్స్ మనం చూసుంటాం, ఇది మెయిన్గా స్లాబ్స్లో యూజ్ చేస్తారు ప్లాట్ఫామ్ వైబ్రేటర్. అలాగే రోడ్స్లో సీసీ రోడ్స్ కాస్టింగ్లో కూడా ఈ ప్లాట్ఫామ్ వైబ్రేటర్ అనేది యూజ్ చేస్తారు. సర్ఫేస్ వైబ్రేటర్ని స్క్రీడ్ వైబ్రేటర్ అని కూడా అంటారు. సో స్క్రీడ్ వైబ్రేటర్ అంటే యూజ్డ్ ఫర్ థిన్ రూఫ్ స్లాబ్స్ వేర్ నీడిల్ వైబ్రేటర్ కెనాట్ బి యూజ్డ్. నీడిల్ వైబ్రేటర్ యూజ్ చేయడానికి లేదు, థిక్నెస్ చాలా తక్కువ ఉంది అలాంటప్పుడు మనం సర్ఫేస్ వైబ్రేటర్ యూజ్ చేస్తాం. బట్ ఇఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ ఈజ్ మోర్ దాన్ 150 mm అంటే 200 mm అలా ఉంటే కనుక సర్ఫేస్ వైబ్రేటర్ అనేది యూజ్ ఉండదు. ఓకే, సో చూడండి. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్ వైబ్రేటర్. స్క్రీడింగ్ పర్పస్, సేమ్ టైమ్ కాంపాక్షన్. ఈ పైన ఉంది కదా ఇక్కడ, సో దిస్ ఈజ్ ద వైబ్రేటర్. సో ఇదంతా కూడా స్క్రీడ్ అన్నమాట. ఆ లెవెల్ చేయడానికి స్క్రీడ్ వాడతారు కదా, ఆ స్క్రీడ్ మీద అటాచ్ చేస్తారు సర్ఫేస్ వైబ్రేటర్. సో ఇది సర్ఫేస్ వైబ్రేటర్. కాంపాక్షన్ బై ప్రెజర్ అండ్ జోల్టింగ్ ఇది లేటెస్ట్. సో హాలో బ్లాక్స్, సాలిడ్ కాంక్రీట్ బ్లాక్స్, అలాగే ప్రీకాస్ట్ బ్లాక్స్ కాస్టింగ్ చేసినప్పుడు మెయిన్గా ప్రెజర్ అండ్ జోల్టింగ్ అన్నది యూజ్ చేస్తారు. సో స్టిఫ్ కాంక్రీట్ ఈజ్ కాంపాక్ట్ టు గెట్ డెన్స్ ఫామ్ అండ్ గుడ్ స్ట్రెంత్ ఈజ్ అచీవ్డ్. సో మెయిన్లీ ప్రెజర్ అండ్ జోల్టింగ్ అన్నది హెవీ చూట్స్, పైప్స్ క్యాష్ చేస్తారు, కాంక్రీట్ పైప్స్. సో అలాంటి వాటిలో హాలో బ్లాక్స్ చేసినప్పుడు అలాంటి వాటిలో మెయిన్గా యూజ్ చేస్తారు. వైబ్రేటర్ బై స్పిన్నింగ్. సో ఇది ఒక లేటెస్ట్ మెథడ్ యూజ్డ్ ఫర్ కాంక్రీట్ పైప్స్ కాస్టింగ్లో ఇది కూడా యూజ్ చేస్తారు. కాంక్రీట్ పైప్స్ కాస్టింగ్ చేసినప్పుడు సో వేర్ కాంక్రీట్ వెన్ స్పన్ అట్ హై స్పీడ్ కాంపాక్షన్ బై సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో రొటేటింగ్ డ్రమ్ లాగా ఉంటుంది. ఆ రొటేటింగ్ డ్రమ్ మీద కాంక్రీట్ని రొటేట్ చేసినప్పుడు మనకి హై స్పిన్ వల్ల మోర్ స్ట్రెంత్ అనేది అచీవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వైబ్రేషన్ బై రోలర్. సో అనదర్ వన్ ఈజ్ రోడ్ రోలర్స్ హ్యావ్ వైబ్రేటింగ్ సిస్టమ్. రోలర్ వైల్ మూవింగ్ ఆన్ రోడ్ గివ్స్ వైబ్రేషన్ స్లాబ్స్. అంటే యూజ్డ్ ఫర్ లీన్ కాంక్రీట్, M10 ఫర్ రోడ్ బేసెస్కి M10 కాంక్రీట్ లే చేసినప్పుడు హైవేస్లో అది M10 కాంక్రీట్ లే చేస్తారు. ఓకే, హైవే కాస్టింగ్లో. సో అలాంటి కేసెస్లో మనకి రోలర్ వైబ్రేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద రోలర్ వైబ్రేటర్. సో స్లోగా మూవ్ అవుతుంది అది. సో లీన్ మిక్స్ యూజ్ చేసినప్పుడు మనం మెయిన్గా ఈ వైబ్రేటర్ రోలర్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. సో ప్రికాషన్స్ ఇన్ వైబ్రేటింగ్ కాంక్రీట్. సో మనం మెయిన్గా కాస్టింగ్ చేసినప్పుడు కాంక్రీట్ వైబ్రేటింగ్ చేసినప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే వైబ్రేటర్ గెట్స్ డ్యామేజ్డ్ ఇఫ్ ఇట్ కమ్స్ కాంటాక్ట్ విత్ ఫామ్ వర్క్ ఆర్ హార్డ్ కాంక్రీట్. సో ఎక్కువసేపు హార్డ్ సర్ఫేసెస్తో కాంటాక్ట్లో ఉంచకూడదు వైబ్రేట్. స్విచ్ ఆన్ వెన్ నీడిల్ ఈజ్ ఇన్సైడ్ ఫ్రెష్ కాంక్రీట్ మాస్. సో కాంక్రీట్లోకి నీడిల్ని పెనిట్రేట్ చేసిన తర్వాత మాత్రమే మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఇట్ షుడ్ కన్ఫర్మ్ టు IS 2505 1963. Degree of compaction can be recognized by rising bubbles and formation of thin film on the top. సో దానివల్ల మనకి వైబ్రేషన్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది. అలాగే ఎక్సెసివ్ వైబ్రేషన్ కూడా చేయకూడదు, ఎందుకంటే ఎక్సెసివ్ వైబ్రేషన్ వల్ల బ్లీడింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది, అలాగే సెగ్రిగేషన్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వైబ్రేషన్ మాత్రమే మనం చేసేలాగా చూసుకోవాలి. ఓకే, hope this video is useful for everyone. Thank you very much.